నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి గాదే సాయికృష్ణ లాకప్ డెత్ టోటల్ ఎంటైర్ పోలీస్ వ్యవస్థనే కుదిపేస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎస్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒక సినిమా తరహాలో ఏదైతే జై భీమ్ సినిమా మనందరికీ తెలిసిందే, సూర్య నటించినటువంటి జై భీమ్ సినిమా ఎంతమందికి ఆ సినిమా కనెక్ట్ అయిందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. జై భీమ్ సినిమాలో ఒక అమాయకుడిని అంటే ఒకనొక సందర్భంలో సమాధానం ఎట్లుంటుంది అంటే కాస్త వాళ్ళకు ఆ మనిషి ఆకారాన్ని బట్టి ఆ మనిషి ప్రవర్తనను బట్టి ఆ సమయంలో పోలీసులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టానుసారంగా వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళని థర్డ్ డిగ్రీ చేయడం, లేదంటే ఇతర వాళ్ళు చేసిన దొంగతనాన్ని వాళ్ళపైకి నెట్టి ఈ టార్చర్ చేయడం అనేది గతంలో చూసినాం. సో అట్లాంటి ఘటనలన్నింటినీ కూడా దర్శకుడు కళ్ళ కట్టినట్టు చూపించిండు జై భీమ్ సినిమాతో. ఇది మామూలుగా సినిమాల్లో ఒకప్పుడు జరిగేది, ఎందుకంటే ఆ సమయంలో ఇంత నాగరికత లేదు. దాంతో పాటుగా టెక్నాలజీ ఏదైతుందో ఇప్పుడు టెక్నాలజీ లేదు. మొబైల్ ఫోన్స్ కానీ టెలిఫోన్లు సైతం కూడా అప్పట్లో గ్రామంలో లేని పరిస్థితి. సో 95, 98, 90 ఎర్లీ 20s మనకు ఈ టెలిఫోన్లు అనేవి అక్కడక్కడ అందుబాటులోకి వచ్చినాయి. కాయిన్ బాక్స్లో కావచ్చు, టెలిఫోన్లు కావచ్చు, ఇంట్లో వాడుకోవడం అనేది. దానికంటే ముందు అసలు ఫోన్ అనేదానికి అసలు దూరం లేదు. ఉత్తరాలతోనే సమాచారాన్ని చేరవేసేవాళ్ళం. అలాంటి రోజులలో పోలీసులు చట్టాన్ని ఏ విధంగా చేతిలోకి తీసుకొని ఏ విధంగా అమాయకులను ఇబ్బంది పెట్టడం, లేదంటే వాళ్ళపైన ఒక ఒత్తిడి ఉంటే ఆ కేసు సాల్వ్ కాకపోతే పై వాళ్ళ నుండి ఒత్తిడి భరించలేక ఆ కేసును వేరే వాళ్ళ మీద అంటే అమాయకుల పైన, బలహీనుల పైన ఆ కేసులు బనాయించి ఆ కేసును క్లోజ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో జై భీమ్ సినిమాలో మనం చూసినాం. అయితే అలాంటి తరహాలోనే సేమ్ జై భీమ్ సినిమా లాంటి తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి లాకప్ డెత్ సాయి కృష్ణది ఆ సినిమాను తలపించింది. అయితే అక్కడ మనకు ఎవరైతే ఆ జై భీమ్ సినిమాలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి కూడా అతను అమాయకుడు, ఎలాంటి నేరం కూడా చేయని వ్యక్తి అక్కడ పోలీసులు చట్టాన్ని తీసుకొని అతన్ని చంపేస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటేనేమో సాయి కృష్ణ ఇతను అమాయకుడు అంటే వాస్తవానికి అతని పైన రేపు, అదేవిధంగా అత్యాచారాలు, మన దొంగతనాలు, రౌడీ షీటరు, ఫోక్సో, అత్యాచారాలు ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. నేరస్తుడు, రౌడీ షీటర్ అంటారు కదా, అట్లాంటి వ్యక్తి అన్నట్టు. అంటే అట్లాంటి వ్యక్తి అయితే చట్టాన్ని తీసుకుంటారా అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా సరే. ఎందుకంటే ఎట్లా ఉంటాయంటే కరడు కట్టినటువంటి నేరస్తుడు ఎవరు? కసబ్ తీవ్రవాది మన దేశంలోకి అక్రమంగా చొరబడి కొన్ని వందల మందిని కాల్చి చంపేసిండు విచక్షణ రహితంగా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, గర్భిణీ స్త్రీలు అని చెప్పి చూడకుండా ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా కాల్చి చంపేసినటువంటి కసబ్ లాంటి వాళ్ళనే మనోళ్ళు పట్టుకొని అతన్ని జైల్లో వేసి కోర్టుకు పంపించి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు జైల్లో 3 పూటల తిండి పెట్టి ఆ తర్వాత లాస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఉరిశిక్ష వేసారు. సో అంటే మన దేశంలో చట్టాలు ఆ విధంగా ఉంటాయి అన్నట్టు, మరీ క్రూరంగా ఉండవు. సరే, సాయికృష్ణ నేరస్తుడే కావచ్చు, అతని పైన నరరూప రాక్షసుడే కావచ్చు. ఎందుకంటే ఫోక్సో కేసు అంటే మామూలు విషయం కాదు. అంటే ఫోక్సో అంటే 18 సంవత్సరాల కంటే చిన్న వాళ్ళని అతను బలాత్కారం చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అతను చేసిన తప్పే, నేరస్తుడే. ఇక్కడ సిఐ చేసింది కూడా కరెక్ట్ కాదు. సో ఈ ఎపిసోడ్ ఓవరాల్గా కొంతమంది సాయికృష్ణకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది ఇక్కడ సిఐకి నాగరాజ్కి చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అతను అరెస్ట్ చేసే ముందు రోజు అయితే ఆయన ఇంటి ముందు చాలామంది వచ్చి ఆయన మంచి నేరస్తుడి గుండెలో నిద్రపోతాడు, ఆయనే నేరస్తుడు అనేవాడు కనిపిస్తే తాట తీస్తాడు, అలాంటి వారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సాయికృష్ణ సిఐకి నాగరాజ్ కూడా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. సరే, ఇది అంతా ఏం జరిగింది అసలు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, సో ఇంతకీ సాయికృష్ణని లాకప్ డెత్ ఎందుకు చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. లాకప్ డెత్ చేయడం నిజం జరిగింది, అది సిట్ నిర్ధారించింది, కోర్టు కూడా పంపించేసింది.
సో దీనిపైన పోలీసులు ఆల్రెడీ సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇందుకీ ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చింది లాకప్లో అనేది ఇది ఒక క్లారిటీ. అయితే మే మొదటి వారంలో సాయి కృష్ణ పైన ఆల్రెడీ కృష్ణలంకలో రౌడ్ షీటర్ కదా, చాలా కేసులు ఉన్నాయి. అయితే పాత కేసుల గురించి ఆయనను సిఐ నాగరాజు పిలిపించుకున్నాడు స్టేషన్కి. పిలిపించుకొని ఆయనను మాట్లాడడం జరిగింది. సో ఆ విచారణ నేపథ్యంలో ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే అతను స్టేషన్లో పిలిపించుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఆయనను బయటికి పంపించకుండా లాకప్లోనే పెట్టడం జరిగింది కృష్ణలంక పోలీస్ సిఐ నాగరాజు. కోర్టు కూడా పంపించలేదు. అతని విచారణ జరిపి కోర్టుకు పంపించాలి కదా, కోర్టుకు పంపించకుండా కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నటువంటి అధికారం ఏ పోలీసు వాళ్ళకు కూడా లేదు. ఏ పోలీసులు కూడా ఎంత పెద్ద నేరస్తుడైనా సరే, ఎంత పెద్ద నేరం చేసినా సరే స్టేషన్లో రోజులు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు పోలీసు వాళ్ళకి. సో జనాలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే జైలుకైనా పంపించాలి, కోర్టులైనా హాజరుపరచాలి ఏదైనా ఉంటే, అంతేగాని స్టేషన్లో పెట్టుకున్నటువంటి అధికారం పోలీసు వాళ్ళకి లేదు. అయితే ఇక్కడ అదే చేసిండు సిఐ నాగరాజు. సో గాదే సాయి కృష్ణని కొన్ని రోజులుగా స్టేషన్లో పెట్టుకొని ఆ విషయంలో అతన్ని టార్చర్ చేయడం జరిగింది, కుట్టడం జరిగింది నేరం విషయంలో. అయితే దాని తల్లి కూడా వచ్చింది ఇంటికి, స్టేషన్కి వచ్చి నా కొడుకుని కనిపిస్తలేడు అని చెప్పేస్తే, మీ కొడుకు లేడు అని చెప్పేసి ఆ అమ్మతో చెప్పడం జరిగిందట పోలీసు వాళ్ళు. అయితే తన తల్లి వచ్చినప్పుడు కూడా పోలీసులు సాయి కృష్ణకి 3rd డిగ్రీ వేయడం జరిగిందట. ఆ 3rd డిగ్రీ వేసిన సమయంలో అతని అరుపులు, కేకలు తన తల్లికి కూడా వినిపించినాయట. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఏం జరిగింది అనే విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకు చంపారు, లాకప్ డెత్లో ఎందుకు చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సాయి కృష్ణను పోలీసులు సిఐ నాగరాజు విచారణ నేపథ్యంలో అతన్ని లాకప్లో తీసుకొని ఇష్టానుసారంగా 3rd డిగ్రీ వేయడం మొదలుపెట్టిండు. అయితే కొడుతున్న నేపథ్యంలో ఇది కొన్ని రోజులు సాగిపోయింది. ఒక్క రోజు 2 రోజులు కాదు, కొన్ని రోజులు లాకప్లో పెట్టుకున్నాడు, కొడతా ఉన్నాడు ఇష్టానుసారంగా. అయితే కొడుతున్న నేపథ్యంలో సాయి కృష్ణ ఆ సదరు సిఐ పైన ఎదురు తిరగడం జరిగింది. నాకు తెలిసి ఈ సాయి కృష్ణ ఒకవేళ ఎదురు తిరగకపోతే 3rd డిగ్రీ చేసి వదిలిపెట్టేవాళ్ళేమో. అయితే ఈ నొప్పి, ఈ దెబ్బలు తట్టుకోలేక సాయి కృష్ణ అన్ని దెబ్బలు పడతా ఉంటే, అసలే మామూలుగా సాయి కృష్ణ అనే వ్యక్తి ఒక నేరస్తుడు, వాస్తవాన్ని కూడా ఒక రౌడీ షీటర్ అని ఆయన పైన కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చూసి నొప్పి తట్టుకోలేక, దెబ్బలని ఓర్వలేక సిఐ పైన గట్టిగా సీరియస్ కావడం జరిగిందట. బాగా అంటే ఇక పెద్ద మాటలు విడిచిపెట్టిన అనుకోండి, ఎదురు తిరిగిండు, నన్ను ఇంత చేస్తున్నారు మీ సంగతి చూస్తా అన్నంత రేంజ్లో సాయి కృష్ణ మాట్లాడినట్టుగా తెలుస్తామని. అయితే నన్ను నా స్టేషన్లో నా కింద స్థాయి సిబ్బంది ముందు నన్ను అవమానిస్తాడా ఈ సాయి కృష్ణ అనేది మనసులో పెట్టుకున్నటువంటి సిఐ నాగరాజు ఒక్కసారిగా నరరూప రాక్షసులాగా మారిపోయాడు. అప్పటి వరకు కూడా నేర విషయంలో అతను కొట్టడం జరిగింది, 3rd డిగ్రీ వేయడం జరిగింది, హాజరుపరచలేదు కోర్టుకి, అసలు కొట్టద్దు కూడా, వాస్తవాన్ని కూడా 3rd డిగ్రీ వేయడం కూడా తప్పే. దానికి ఒకటి ఉంటుంది విచారణ, ఆ విధంగా వాళ్ళు చేసుకోవాలి. 3rd డిగ్రీ కూడా చేయొద్దు, కొట్టద్దు కూడా, స్టేషన్లో కూడా ఉంచుకోవద్దు. కోర్టుకు పంపేయలేదు, జైలు పంపేయకుండా స్టేషన్లో 4 రోజులు ఉంచుకోవడం కూడా తప్పే. అయితే ఇన్ని రోజులు దెబ్బలు తిని సాయి కృష్ణ ఒక్కసారిగా సీరియస్ అండ్ చల్ ఇంద్రబాయ్ అన్నట్టుగా, అంటే నీ సంగతి చూస్తా, నన్ను ఇంత చేస్తున్నావా చలో అని చెప్పేసి గట్టిగా మాట్లాడిన సాయి కృష్ణ అన్నట్టుగా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. నన్ను నా పోలీస్ స్టేషన్లో, నేను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి నేను బాసుని, నా పోలీస్ స్టేషన్కి వచ్చి నా కింద స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుల్ ముందు నన్ను అవమానిస్తావారా అన్నటువంటి మైండ్లో పెట్టుకున్నటువంటి సిఐ నాగరాజు అతనిపైన తీవ్రంగా, అతని పర్సనల్ పార్ట్స్ ఉంటాయి కదా, దానిపైన విచక్షణరహితంగా కాళ్ళతో తనిందంట. అయితే ఈ నొప్పిలు భరించలేక తాళలేక సాయి కృష్ణ చనిపోయాడు. అయితే సాయి కృష్ణ ఎదురు తిరగకపోతే ఈరోజు ఆయన బతికి ఉండేవాడు, దెబ్బలతోని బతికి ఉండేవాడేమో. ఎప్పుడైతే పోలీసు పైన ఎదురు తిరిగిండో, అతని స్టేషన్లో ఆయన సిబ్బంది ముందు ఎదురు తిరిగి సాయి కృష్ణ మాట్లాడిండో, అది నాగరాజుకి నచ్చలేదు, సిఐ నాగరాజుకి. చలో అది పర్సనల్గా తీసుకొని అతని పైన ఇష్టానుసారంగా దాడి చేసి లాకప్లోనే చనిపోయేలా చేయడం జరిగింది. అయితే చనిపోయిన తర్వాత ఇది బయటకు పోకుండా
ఏం చేసిండు మనోళ్ళు ప్లాను, రాత్రికి రాత్రే కృష్ణలంకలోని శ్మశాన వాటికి తీసుకుపోయాడు, తోటి సిబ్బందితోని కానిస్టేబుల్తో సహకారంతో తీసుకుపోయి అక్కడ మొత్తం కూడా దహనం చేసిండు, మొత్తం కాలుపెట్టిండు, శవాన్ని కాలుపెట్టి బూడిద అయిపోయాక ఉన్నాడు. కనీసం ఏదైతే అది అస్థికలు అంటారు కదా, అవి ఏది కూడా తల్లికి కూడా ఇవ్వలేదు. అట్లా చేసి మొత్తం కేసును కూడా మాయం చేసే విధంగా సీసీటీవీ ఫుటేజ్ తీసేయడము, తన తల్లి ఫోన్ తీసుకొని తల్లి ఫోన్లో ఉన్నటువంటి డాటాను డిలీట్ చేయడము, అన్ని ఫోటోలు డిలీట్ చేసి డాటా డిలీట్ చేసి ఆ తల్లికి 15 రోజుల తర్వాత ఫోన్ ఇచ్చిందంట. ఇవన్నీ జరిగినాయట కథలు. సో సాయికృష్ణ ఎదురు తిరగకపోతే, ఆ రోజు సీఏ పైన ఎదురు తిరిగి మాట్లాడకపోతే ఈరోజు సాయికృష్ణ బతికేవాడేమో. ఎదురు తిరగడం వల్ల ఈరోజు అతను లాకప్ డెత్ కావడం జరిగింది. సో అయితే ఇందులో కొంతమంది సాయికృష్ణను సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది సాయికృష్ణను తిడుతూ ఉన్నారు. సిఐ నాగరాజు చేసిన కరెక్టు, ఎందుకంటే ఆయన ఏమన్నా సంటి పిల్లోడా లేకపోతే మంచి శుద్ధపూసనా మంచోడా? వాడు ఫోక్సో కేసులు ఉన్నాయి, రేపులు ఉన్నాయి, వాడి మీద కేసులు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కేసులు ఉన్నాయి, వాడు శుద్ధపూస అని చెప్పేసి వాడిని సమర్థిస్తున్నారు అని చెప్పేసి మరి కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవానికి సాయికృష్ణ అనేవాడు ఒక నేరస్తుడే. ఫోక్సో కేసులు ఉండవచ్చు కాక ఆయన పైన, ఇవన్నీ కేసులు ఉండొచ్చు కాక, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది సిఐ నాగరాజు గారు చేసిన తప్పు. తీసుకోవద్దు, ఎంత పెద్ద నేరస్తుడైనా సరే. ఇందాక నేను చెప్పినట్టు కసబు లాంటి నరరూప తీవ్రవాదులనే మనం పిలిపించుకొని మర్యాదగా వాడిని హాస్పిటల్కి పంపించి తర్వాత జైల్లో వేసి 3 పూటలు తిండి పెట్టి ఆ తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మనం తర్వాత ఉరి శిక్ష వేయడం జరిగింది. సో ఇట్లా మన దేశంలో అట్లా ఉంటాయి చట్టాలు. సో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు సిఐ నాగరాజు, తీసుకొని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేరస్తుడే. సాయికృష్ణ చేసిన కూడా చాలా తప్పే. గతంలో అంత చిన్న వయసులో అంతమందిని ఆ విధంగా చేయడము, రౌడీ షీటర్గా మారడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పేసి ఈయన చంపడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో ఒక సినిమాను తలపించింది, ముఖ్యంగా జై భీమ్ సినిమాను తలపించిందని చెప్పుకోవాలి. ఈ ఘటన అనేది గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దీనిపైన రాజకీయాలు ఒక్కసారిగా రగడ మొత్తం వేడి రాజేసుకుందని చెప్పుకోవాలి. ఈ ఇష్యూ పైన అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వం అంత ఆగమగమైంది. వైసీపీ నాయకులు మొత్తం దారుణంగా విమర్శలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం పైన. చట్టాన్ని చేతులకు తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి ఇక ఇష్టానుసారంగా చేయడం జరిగింది. బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిండు, తెల్లారి మళ్ళీ వెళ్ళి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఈ విషయం పైన పోలీసు వాళ్ళని దీన్ని వేగవంతం చేయమని జరిగింది. ఆ తర్వాతనే సిఐ నాగరాజును అరెస్ట్ చేయడం ఇవంతా కూడా చేయడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది ఆ బాధిత కుటుంబానికి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ నాకు కులాన్ని ఆపాదిస్తారా, సాయికృష్ణ అనే ఒక నేరస్తుని అరెస్ట్ చేస్తే ఆ విషయం కూడా నన్ను కులాన్ని అండబెట్టుకొని నన్ను ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నా మంచి వ్యక్తి, ఒక నేరస్తుని పైన ఏదో జరిగితే దాన్ని కూడా నా కులానికి ఆపాదించి నన్ను ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి అటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకోవడం, అది ఇలాంటి జనరేషన్లో, ఇలాంటి జెన్జీ ఉన్న యుగంలో, ఇలాంటి నాగరికత వచ్చిన తర్వాత, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, ఇంత టెలిఫోన్లు ప్రపంచం అరచేతిలో మనం చూస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం. అంటే పవర్ మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. పవర్ ఈ చేతిలో ఉంది కదా అని చెప్పేసి మా దగ్గర ఉందని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది కూడా సిఐ నాగరాజు గారికి కూడా కరెక్ట్ కాదు. అంటే ఏ పోలీస్ వాళ్ళకైనా కరెక్ట్ కాదు. అంటే చూడండి ఇప్పుడు ఎంత ఘోరం అంటే, సరే ఆయన ఒక నేరస్తుడు కాబట్టి అటు విమర్శలు వచ్చినాయి, మిశ్రమ స్పందన వచ్చింది, ఆయన తప్పే కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇదే ప్లేస్లో పాప ఒక అమాయకుడు ఉండి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది? అడ్డేటోడు ఇవ్వలేడు. ఇప్పుడు ఈయన కొంచెం ఒక బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి, దాంతోపాటు వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా బయటకు వచ్చి ఇంత కథ జరిగింది. అదే ప్లేస్లో ఒక బలహీన వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉండి
ఆర్థికంగా ఏం లేకపోతే, సపోర్ట్ ఏం లేకపోతే వెనకాల ఏంది పరిస్థితి? ఫైట్ చేసేటోళ్ళు ఎవరు ఉండేటోళ్ళు? అడిగే దిక్కు కూడా ఉండకపోయేది కాదు. జైభీం సినిమాలో అదే జరిగింది. అక్కడ ఆర్థికంగా, సామాజికంగా, అటు కులం పరంగా అక్కడ తక్కువ వ్యక్తి కాబట్టి అతన్ని అంత దారుణంగా చేసి చంపేశారు. ఇక్కడ అట్లా కాదు. సో మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న. సో పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకోవద్దు. మీ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ప్రకంగా వెళ్ళాలి, కానీ పర్సనల్గా మిమ్మల్ని ఏదో అనని చెప్పేసి, దూషించిందని చెప్పేసి మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ పోతే మరి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ చట్టాలు, అంతమంది ఎంతోమంది మేధావులు కలిసి కూర్చున్నటువంటి రాజ్యాంగం, ఇవన్నీ ఎందుకు అన్నట్టు మరిగా ఈ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా చేస్తే సో ఇది కరెక్ట్ కాదు. సో ఎవరైనా సరే పోలీసు వాళ్ళకి పర్సనల్గా మిమ్మల్ని ఎంత అటాక్ చేసినా కూడా అది మీరు ఏ విధంగా, మీకు అందుకే ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు పోలీసు వాళ్ళకు? కానిస్టేబుల్ వేసే కాగానే వెంటనే డ్రెస్ వేసి కూర్చోబెట్టరు స్టేషన్లో, ట్రైనింగ్ ఇస్తారు ఇలాంటి వాటిపైన ఎలాగా స్పందించాలి, ఎలా ఉండాలని చెప్పేసి. సో తప్పిది, ఆ విధంగా ప్రవర్తించకూడదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు విషయంలో ఎందుకు లాకప్ డెత్ అయ్యిండు, ఎందుకు చనిపోయిందంటే పర్సనల్గా అతని పైన మాట్లాడిండు కాబట్టి. ఆ సిబ్బంది అందరూ ఉండగా ఆయన స్టేషన్లలో నాగరాజు పైన ఆయన ఎదురు తిరిగిండు, అంటే సీరియస్ అయ్యిండు, నీ సంగతి చూస్తానో మరి తిట్టిండు, ఇంకేమైనా బూతులు తిట్టినదో తెలియదు, కానీ ఆ విధంగా స్పందించినటువంటి నేపథ్యంలోనే ఈయన అంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. సో ఇది మొత్తానికైతే సాయికృష్ణ ఘటనలో లాకప్ డెత్ ఎందుకు అయ్యిండు, ఎందుకు చంపాల్సి వచ్చింది, లాకప్లోనే ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. దానికి కారణాలన్నీ కూడా ఓవరాల్గా ఇదే అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు.